ధనవంతులైన వాళ్ళు కాయకష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. భగవంతుడు మనకు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడు అంటే మనం మన కుటుంబాలు అనుభవించడానికి కాదు. ఐశ్వర్యం అందరికీ రాదు, దానికి జన్మాంతరమైనటువంటి పుణ్యం కూడా ఉండాలంటారు. నిజమే, పుణ్యం ఉంది, మనకు వచ్చింది, అది తరతరాలు నిలబడాలి. మళ్ళీ మన పిల్లలకు కూడా అది దక్కాలి. వారు కూడా మళ్ళీ దుర్వ్యసనాల పాలవకుండా పనికిమాలిన వ్యాపారాలు చేసి ఆస్తులు పాడు చేయకుండా ఉండాలి అంటే మనం దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా ఈ పండుగలు వచ్చినప్పుడు కానుకలు కట్నాలు ఎవరికి ఇవ్వాలి అంటే బంధువులకి మిత్రులకి కాదు, కేవలం పేదవారికి ఇవ్వాలి. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు అన్నారు. దానం ఎవరికి చేయాలంటే మొట్టమొదటి అర్హత పేదవాడికి చేయాలి. పండితులకో మరొకరికో చేసేది కేవలం గౌరవార్థం, అది వారికి అవసరమేం కాదు. నిజానికి ఆ గౌరవాలు ఎక్కువ చేసేసి దేశంలో పేదరికాన్ని విస్మరిస్తే ఎప్పటికీ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. అదానీలు అంబానీలు పెరుగుతూ